రోడ్ సైడ్లో 40 రూపీస్కి మోమోస్ దొరికినా కూడా జనాలు మినిమం 90 రూపీస్ ఇచ్చి వావ్ మోమోస్ షాప్లోనే ఎందుకు మోమోస్ కొంటారు? అంతగా ఏముంది ఈ షాప్లో మీకు తెలుసా? జస్ట్ మోమోస్లో 6 వెరైటీస్తో స్టార్ట్ చేసిన ఈ స్టార్టప్ ఇప్పుడు 40+ వెరైటీస్తో పాటు 100+ క్రోర్స్ రెవెన్యూని జనరేట్ చేసింది అంటే మీరు నమ్ముతారా? ఇది చేసింది సాగర్ దయాని అండ్ వినోద్ కుమార్ అనే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ దగ్గర ఉన్న 30,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియా ఫుడ్ మార్కెట్లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంపిటీటర్గా వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేశారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ఇద్దరు మోమోస్ని అమ్మి ఇంత పెద్ద బ్రాండ్ చేయడానికి యూజ్ చేసిన స్ట్రాటజీస్ తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2008లో కాలేజ్ కంప్లీట్ చేసిన సాగర్ దయాని మరియు వినోద్ కుమార్ ముందుగా ఒక బేకరీని ఓపెన్ చేద్దాం అని అనుకుంటారు. కానీ వినోద్కి నేపాళీ ఫుడ్లో ఇంట్రెస్ట్ ఉన్న కారణం వాళ్ళు మోమోస్ బిజినెస్ చేయడానికి నిర్ధరిస్తారు. వాళ్ళు చూసిన ప్రతి ఒక్క వీధిలోనూ ఒక మోమోస్ అమ్మేవాళ్ళు ఉండారు. సో ఇంత ఆల్రెడీ పాపులేటెడ్ బిజినెస్ని ఒక కొత్త ఐడియాలా మార్చడం ఎలా అని ఆలోచించినప్పుడు ఈ షాప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. మన లైఫ్లోనూ అంతే. ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే నార్మల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కనిపెడితే చాలు. ఇక్కడ కూడా నార్మల్ మోమోస్ షాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే మోమోస్ బాగున్నా కూడా వాళ్ళ షాప్లో హైజీన్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. అంతేకాక వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫిల్లింగ్ ఆప్షన్స్ కూడా ఉండేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మొదటికి ఒక 6x6 షాప్లో మొదటి వావ్ మోమోస్ షాప్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి ఈ షాప్ ఒక ఫ్రాంచైజీ మోడల్గా మారి కోట్లు సంపాదించేదానికి 3 స్ట్రాటజీస్ ఫాలో చేస్తారు. అండ్ అందులో మొదటిది హైజీన్. అప్పుడే చెప్పినట్టుగా నార్మల్ రోడ్ సైడ్లో మోమోస్ అమ్మే వాళ్ళ దగ్గర అంతగా హైజీన్ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు మోమోస్ని బల్క్గా కొని తెస్తారు, లేక వాళ్ళ ఇంట్లోనే చేసి ఇక్కడ అమ్మడానికి వస్తారు. సో జనాలు అక్కడికి వెళ్తే జస్ట్ ఒక ప్లేట్లో మోమోస్ని సర్వ్ చేస్తారు అంతే. సో ఇక్కడ జనాలకి ఇది ఒక రోడ్ సైడ్ షాప్ లాగా కనిపిస్తుంది. అందుకే వావ్ మోమోస్ వాళ్ళు ప్రాపర్గా ఒక 6x6 షాప్ని స్టార్ట్ చేసి అక్కడ బాగా కనిపించేలా ఎల్లో కలర్ షర్ట్స్తో పాటు గ్లౌస్ వేసుకొని మోమోస్ని సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని చూసిన కస్టమర్స్కి రోడ్ సైడ్ ఫుడ్ అయినా క్లీన్గా ఉంటుంది అని అట్రాక్ట్ అయ్యారు. కానీ ఇంతంతా చేస్తే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదా అని మీకు డౌట్ రావచ్చు. అది మన సెకండ్ స్ట్రాటజీ, ప్రైజింగ్. రెగ్యులర్ రోడ్ సైడ్ మోమోస్ మీకు 40 రూపీస్కే వస్తే వావ్ మోమోస్లో బేసిక్ ప్రైజే 90 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుండి పాన్ ఫ్రైడ్ మోమోస్కి 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ జనాలు 40 రూపీస్కే మోమోస్ కొనొచ్చుగా, ఎందుకు 90 రూపీస్ ఇస్తారు అని అడిగితే అదే బ్రాండ్ బిల్డింగ్. అంటే మీరు ఒక బ్రాండ్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశాక వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎంత ప్రైస్కి అమ్మినా మీరు కొంటారు. అదే ఇక్కడ జరిగింది. అండ్ వీళ్ళ షాప్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు, అది కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉంటుంది. దానికి రీజన్ స్ట్రాటజీ నెంబర్ 3, లొకేషన్. రెగ్యులర్ మోమోస్ అన్నీ రోడ్ సైడ్ దొరుకుతూ ఉంటుంది. వీళ్ళ షాప్స్ మాత్రం ఐదర్ మాల్స్లో అయినా లేక మాల్స్ పక్కలో అయినా ప్లేస్ చేసి ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ అంటే అప్పుడే చెప్పినట్టుగా వావ్ మోమోస్లో కాస్ట్ కొంచెం ఎక్కువ. సో ఈ ప్రైస్ని పే చేసే కస్టమర్స్ మాల్స్ దగ్గరే ఉంటారు. సో వాళ్ళు బర్గర్ కింగ్ అండ్ డామినోస్కి ప్రైస్ కంపేర్ చేస్తే వావ్ మోమోస్ వాళ్ళకి చీప్గా అనిపిస్తుంది. అదే ఈ షాప్ రోడ్లో ఉంటే కాస్ట్లీ అనిపిస్తుంది. అందుకే లొకేషన్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్వేస్ నో యువర్ కస్టమర్స్ ఏరియా. సో ఇలా కంప్లీట్లీ అనార్గనైజ్డ్గా ఉన్న మోమోస్ మార్కెట్ని ఒక బ్రాండ్ని బిల్డ్ చేసి ఎక్స్ట్రా ప్రీమియం ప్రైస్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు వావ్ మోమోస్ వాళ్ళు. సో ఇది వావ్ మోమోస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో వీడియో గురించి కింద కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.